నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని స్వర్ణముఖి నదిలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని రెండవ రోజు ఏటి పండుగను వైభవంగా నిర్వహించారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు నెలవల రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన జనంతో స్వర్ణముఖి నది కిక్కిరిసిపోయింది. ఏటి పండుగ రెండవ రోజున పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా నదిలో ఆడి పాడి ఉత్సాహంగా గడిపారు. నిసి ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ హోరెత్తించాయి. ముఖ్యంగా జబర్దస్త్ టీం ఫేమ్ సునామీ సుధాకర్ బృందం వారు పండుగకు విచ్చేసిన ప్రజలందరినీ తమ హాస్య వల్లరితో కడుపుబ్బా నవ్వించగా D10 రాజు అందరినీ అలరించారు. అదేవిధంగా సింగర్ పల్సర్ బైక్ రమణ పాటలను అందరినీ మైమరిపింపజేశాడు. మొదటి రోజు కంటే రెండవ రోజు వేల సంఖ్యలో జనం స్వర్ణముఖి నది వద్దకు చేరుకోవడంతో ఉత్సవం అదిరిందని జనం అభిప్రాయం వ్యక్తం చేశారు. Thank you so much, Andy. ఇక్కడికి ఎంటర్ అవుతుంది. అందరూ చెప్పట్లు కొట్టాలి. నెలవల విజయశ్రీ గారికి ఎల్లప్పుడూ ప్రజల యొక్క చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని. ఒకసారి ఫ్లై తీసామా మనకి చెప్పుదా వాడతారు ఎవరికన్నా నచ్చిందా అండి అది చెప్పండి, మన స్ఫూర్తి చెప్పండి. అది వాడు పంటలు చూద్దామని వచ్చాడు తిరణాల, నీ వల్ల వాడు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. మూల కూర్చో ముద్దాక నీకు అంతే. నన్నేమి అనద్దు. చాలా సంతోషంగా ఉంది, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. అందరికీ హాయ్, అందరూ బాగున్నారా? ముఖ్యంగా మీ అందరికీ బోర్ కొట్టించను, ఎందుకంటే అందరూ కల్చరల్ ఈవెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఒక మహిళగా మొట్టమొదటిసారిగా నాకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారు. మీ ఎవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అందరి కోసం ఖచ్చితంగా నేను పనిచేస్తాను. ఇప్పటి వరకు పని చేస్తూనే వచ్చాను, ఇంకా కూడా పని చేస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ, కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి మా అందరికీ ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరికి మీరు అందుబాటులో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ ప్రజల సమస్యల పరిష్కారం వైపు మీరందరూ పని చేయాలని మా అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వ నాయకులు ఎప్పుడూ నా దగ్గరికి ఏదో ఒక సమస్య తీసుకొస్తూ పరిష్కారం అడుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా నేను కూడా పనిచేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండడానికి కొంతమంది నాకు చెప్పారు, మేడం పిల్లల చదువులు ఉన్నాయి కదా, మీరు తిరుపతిలోనో విజయవాడలోనో ఉండండి అని. కాదు, నేను సూళ్లూరుపేటలో ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటాను, అందరి సమస్యలు తెలుస్తుంది, అందరికీ నేను దగ్గరగా ఉండాలనే సూళ్లూరుపేటలో ఉంటున్నాను. ఇట్లా ఉంటూ మీ సమస్యలు తెలుసుకోవడానికి. కానీ నిజంగా సమస్య ఉంటే నా దగ్గరికి రండి, ఎప్పుడు కూడా మా ఇంటి తలుపులు తెరుచుకొనే ఉంటాయి. కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం మేడం ఇడిపించండి ఫోన్ చేస్తారు,
అలాంటివి కాకుండా నిజమైన సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి, తప్పకుండా మీ అందరి కోసం నేను పనిచేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారికి ఒకరు రఫీ గారు, షేక్ రఫీ గారు, ఆయన 76 రఫీ అంటారు, మున్సిపల్ వైస్ చైర్మన్, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా. అదేవిధంగా మరొక సోదరుడు ఉయ్యాల ప్రవీణ్ గారు, ఆయన ఏఎంసీ చైర్మన్. మరొక సోదరుడు, ఆయన సొంత సోదరుడు మళ్ళీ నెలవల రాజేష్ గారు, ఆయన కూడా తొందరలో వస్తుంది. అదేవిధంగా మా బావ మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఎప్పుడు కూడా పాటలతో మనందరిని ఆదింపజేస్తున్న ఉమ్మడి భాస్కర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.